ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. కోల్ ఇండియా, నెస్లే, జిందాల్ స్టీల్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండగా ఇన్ఫోసిస్, ఎల్టీఎం, టీసీఎస్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. వాటి మార్కెట్ సంబంధించి అనాలిసిస్ అందించడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ మూర్తిరెడ్డి గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మూర్తిరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే సార్. సరే ఏంటి వాటి మార్కెట్ నష్టాల్లో ట్రేడ్ అవుతా ఉంది. మొత్తానికి వాళ్ళ క్లోజింగ్ కదా సార్, ఎలా ఉంటుంది అనుకోవచ్చు? మరి నెక్స్ట్ వీక్ కూడా ఈ మార్కెట్ ఇంపాక్ట్ పడే ఛాన్స్ ఉంటుందా? యాక్చువల్ గా ఈ వీక్ బిగినింగ్ లో మార్కెట్ లో కొంచెం పాజిటివ్ అట్మాస్ఫియర్ తోటి యుద్ధం ముగిసిందన్న ఉద్దేశంతో పాజిటివ్ అట్మాస్ఫియర్ స్టార్ట్ అయినప్పుడు కూడా ఏదైతే జియో పొలిటికల్ ఆస్పెక్ట్ లో ఏదైతే రోజు రోజుకు కూడా దారుణాన్ని పరిస్థితుల్లోకి వెళ్తున్నాయి కాబట్టి మార్కెట్ కూడా డ్రాస్టికల్ గా ఫాలో అవడం అయితే జరిగింది. ఈ రోజు సుమారుగా సెన్సెక్స్ 1000 పాయింట్ల పైనే క్రాష్ అయ్యి కొంచెం ఇప్పుడే రికవర్ అయ్యే పరిస్థితిలో ఉంది. అదేవిధంగా నిఫ్టీ కూడా సుమారుగా 300 నుంచి 250 పాయింట్ నుంచి 300 వరకు కూడా కరెక్షన్ అయితే జరిగింది. ఇది ప్రస్తుతానికి అయితే మాత్రం మార్కెట్ అయితే మాత్రం ఇంకా డౌన్ ట్రెండ్ కి వెళ్ళే అవకాశం ఉన్నది. ఏదైతే ఒక జియో పొలిటికల్ ఆస్పెక్ట్ లో క్లియర్ డైరెక్షన్ వచ్చే వరకు కూడా మార్కెట్ అయితే మాత్రం డౌన్ ట్రెండ్ కి వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే మార్కెట్ సెంటిమెంట్ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా దాని ఎఫెక్ట్ అయితే దీని మీద మార్కెట్ మీద పూర్తిగా ఉంటుంది. కాబట్టి మార్కెట్ అయితే మాత్రం లాస్ట్ 1 వీక్ స్టేబుల్ గా ఉన్నప్పుడు కూడా లాస్ట్ 2 డేస్ నుంచి కూడా మార్కెట్ అయితే భారీగా కరెక్షన్ అయితే జరిగింది. లాస్ట్ ఈ 1 వీక్ అంతా కూడా ఐటీ అండ్ ఆటోమొబైల్ సెక్టార్స్ భారీగా 10% వరకు కూడా ఐటీ సెక్టర్, అదేవిధంగా 4% వరకు కూడా ఆటోమొబైల్ సెక్టర్ కూడా భారీగా నష్టపోవడం అయితే జరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే ఎనర్జీ సెక్టారు, ఫార్మా సెక్టారు కొంచెం స్టేబుల్ గా ఉన్నాయని చెప్పుకోవడానికి అవకాశం అయితే ఉంది సార్. కాలర్ ఉన్నారు సార్, ఉదయ్ శంకర్ కాల్ చేస్తున్నారు. ఉదయ్ శంకర్ గారు నమస్తే అండి, మాట్లాడండి మూర్తినాయుడు గారితో. సార్ నమస్తే సార్. మూర్తినాయుడు గారు నమస్తే. నాకు ఒక 2 స్టాక్స్ షార్ట్ టర్మ్ గురించి చెప్పండి సార్. నెంబర్ 1 జియో ఫైనాన్షియల్ సర్వీసెస్, నెంబర్ 2 హడ్కో. అట్ కరెంట్ మార్కెట్ ప్రైస్ లో తీసుకోవచ్చా? జియో ఫైనాన్షియల్ అండ్ ఆస్ట్రో. ఓకే, జియో ఫైనాన్షియల్ అయితే మాత్రం ప్రజెంట్ అయితే ఇప్పుడు ఏదైతే మార్కెట్ లో టేక్ ఆఫ్ అవుతున్న టైంలో ఇక్కడ నుంచి మార్కెట్ లో కొంచెం పాజిటివ్ అట్మాస్ఫియర్ అయితే వచ్చే అవకాశం ఉంది. కాబట్టి నెక్స్ట్ వీక్ కొంచెం మార్కెట్ లో ఒకసారి పాజిటివ్ గా వచ్చిన తర్వాత అక్కడ నుంచి మార్కెట్ ఏదైతే తీసుకుంటే మంచి ప్రైస్ వెళ్ళడానికి అవకాశం అయితే ఉంది. దాని ప్రకారం మనకి ఇప్పుడు ఏదైతే జియో ఫైనాన్స్ మార్కెట్ లో ఏదైతే కన్సాలిడేషన్ అయ్యి ప్రజెంట్ అయితే ఇప్పుడు 250 రూపీస్ లో నడుస్తుందో ఇక్కడ నుంచి మళ్ళీ టేక్ ఆఫ్ అయ్యి దగ్గర 300 పైన మార్కెట్ లో వెళ్ళడానికి అవకాశం అయితే ఉన్నది. మీరు అడిగినటువంటి ఆస్ట్రో స్టాక్ కూడా నెక్స్ట్ వీక్ మార్కెట్ కన్సాలిడేషన్ అయిన తర్వాత మళ్ళీ టేక్ ఆఫ్ అవుతున్న క్రమంలో తీసుకుంటే మీకు తొందరగా మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది సార్. నెక్స్ట్ కాలర్ రామాంజనేయులు చేస్తున్నారు. రామాంజనేయులు గారు నమస్తే అండి, మాట్లాడండి మూర్తి గారితో. నమస్తే సార్, మూర్తి నాయుడు గారు. నమస్తే సార్, చెప్పండి సార్. నా కాడ 2 స్టాకులు సార్. ఒకటి సుజలాన్ ఎనర్జీ 47లో కొన్నాను సార్, 2000 షేర్లు కొన్నాను. రెండేది లారెస్ ల్యాబ్ 550లో కొన్నాను, 100 షేర్లు సార్. ఎక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు సార్? ఓకే. సుజలాన్ అయితే మాత్రం మీరు తీసుకున్న దగ్గర నుంచి కూడా మారే మార్కెట్ లో మంచి రేటింగ్ మారే టేక్ ఆఫ్ అయింది కాబట్టి సుజలాన్ అయితే మాత్రం వాలటాలిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి మంచి ప్రాఫిటబుల్ గా ఉన్నారు కాబట్టి బుక్ చేసుకోండి. లారస్ ల్యాబ్ అయితే మాత్రం మార్కెట్ లో మీరు కొన్న ప్రైస్ దగ్గర నుంచి ప్రాఫిటబుల్ గా ఉన్నప్పుడు కూడా ఇంకా మార్కెట్ లో మంచి టార్గెట్ తో ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఉంది. ఎనీ డిప్ యూ కెన్ బై. మీరు మార్కెట్ లో ఆర్ఎస్ ల్యాబ్ ఫార్మా దాంట్లో 1 ఆఫ్ ద బెస్ట్ కంపెనీగా చెప్పుకోవచ్చు. ఇప్పుడున్న ప్రజెంట్ సినారియోలో మీరు మార్కెట్ లో ఎక్కడ మళ్ళీ మార్కెట్ లో డిప్ అయినా ఎక్కడ అవకాశం ఉన్నా సరే తీసుకోవచ్చు. సుమారుగా 60,000 కోట్ల కంపెనీ ఇది. మార్కెట్ లో లాస్ట్ ఇయర్ కూడా మంచి ప్రాఫిటబుల్ గానే ఉంది కాబట్టి ఇయర్ కూడా మంచి ప్రాఫిట్స్ ఇవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి కొద్ది రోజులు వెయిట్ చేస్తే ఇంకా మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ 5 years నుంచి కూడా మినిమం 30% నుంచి 40% వరకు, లాస్ట్ ఇయర్ అయితే మాత్రం 70% రిటర్న్ అయితే ఇచ్చినటువంటి స్టాక్. లాస్ట్ 3 years నుంచి చూసుకున్నా సరే 50% అబౌవ్ రిటర్న్ ఉన్న స్టాక్ కాబట్టి మీరు అక్యుములేట్ చేసుకుంటే మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది సార్. జెంటెక్ 12% లో లాస్ లో ఉన్నారు సార్, మరి హోల్డ్ చేయమంటారా, ఎగ్జిట్ అవ్వమంటారా అని అడుగుతున్నారు. ఏదైతే జెంటెక్ ఇది ఒక 15,000 crores కంపెనీ సార్. ఇది ప్రజెంట్ అయితే 1,600 రూపీస్ లో నడుస్తుంది. ప్లస్ యాక్చువల్ ఏంటంటే లాస్ట్ 3 years నుంచి కూడా అబౌవ్ 50%, 50 to 80% రిటర్న్ ఇచ్చినటువంటి స్టాక్ ఇది.
అంటే ప్రస్తుతానికి ఏదన్నా కొంచెం మార్కెట్ లో తాత్కాలికంగా డౌన్ ట్రెండ్ ఉన్నప్పుడు కూడా మీరు హోల్డ్ చేయగలిగితే, అంటే లాస్ట్ 2 వీక్స్ నుంచి కూడా మార్కెట్ స్తబ్దంగా ఉన్నప్పటికీ కూడా ఇది 1400 రూపీస్ దగ్గర నుంచి 1700 రూపీస్ వరకు వెళ్ళింది. ఇక్కడ కొంచెం లాస్ట్ 2 డేస్ నుంచి కూడా మార్కెట్ డౌన్ ఉంటే వాళ్ళు డౌన్ అవటమే తప్ప ఎనీ డిప్ యూ కెన్ బై అండ్ హోల్డ్, మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది సార్. ఓలా ఎలక్ట్రికల్ సార్ లాంగ్ టర్మ్ కోసం బై చేయొచ్చు అని అడుగుతున్నారు. ఓలా ఎలక్ట్రికల్స్ అంటే ఓలా ఎలక్ట్రికల్స్ అంటే ప్రస్తుతానికి అయితే మాత్రం దీనిలో అంత పెద్ద ప్రోగ్రెస్ అయితే ఏమీ లేదు. కాబట్టి మనం దాని మీద అంత ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి తీసుకోవడానికి ప్రస్తుతానికి అయితే లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అంత పర్ఫెక్ట్ గా ఉండే అవకాశం అయితే ఏం కనిపించట్లేదు సార్ ఓలా ఎలక్ట్రికల్స్. L&T ఒలెక్ట్రా గ్రీన్ టెక్ సార్ ఈ షేర్స్ కరెంట్ ప్రైస్ లో బై చేయొచ్చు అని అడుగుతున్నారు లాంగ్ టర్మ్ కోసం. ఒలెక్ట్రా ఏదైతే ఉందో అది లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే మాత్రం ఎనీ డిప్ మీరు బై చేసుకోవచ్చు. అదేవిధంగా L&T అన్నదే చాలా బిగ్ కంపెనీ, డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఉన్నది కాబట్టి ఎనీ డిప్ యూ కెన్ బై అండ్ హోల్డ్. ప్రెసెంట్ అయితే 4000 రూపీస్ లో ట్రేడ్ అవుతుంది. అదేవిధంగా ఒలెక్ట్రా కూడా మార్కెట్ లో ఎనీ డిప్ మీరు హోల్డ్ చేసుకుంటే మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఎలక్ట్రికల్ కార్స్ సంబంధించిన దాంట్లో ఏదైతే ఆటోమొబైల్ సెక్టర్ లో గేమ్ చేంజింగ్ పాయింట్ అంతా కూడా ఎలక్ట్రికల్ వెహికల్స్ కాబట్టి ఆ ఎలక్ట్రికల్ వెహికల్స్ దాంట్లో ఒలెక్ట్రా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అండ్ ఎక్స్పర్ట్ కంపెనీ కాబట్టి దానికి మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి కమింగ్ డేస్ లో అవకాశం అయితే ఉంటుంది సార్. ఎలికాన్ టారిల్ ప్రజెంట్ రేట్ లో కంటిన్యూ అవ్వచ్చా లేదంటే ఎగ్జిట్ అవ్వమంటారని అడుగుతున్నారు సార్. ఎలికాన్ ప్రస్తుతానికి అయితే మాత్రం ఏదైతే మార్కెట్ లో ఇక్కడ నుంచి అయితే టేక్ ఆఫ్ తీసుకుని ముందుకు వెళ్తుంది 400 రూపీస్ దగ్గర నుంచి, ప్రజెంట్ అయితే 500 రూపీస్ 510 రూపీస్ లో నడుస్తుంది. మీరు ఒకవేళ ప్రాఫిట్ బుక్ చేసుకోవాలనుకుంటే మంచి ప్రాఫిటే తీసుకోవచ్చు. బట్ దీనికి మంచి టార్గెట్ అయితే ఉంది 650 ఆర్ 670 వరకు వెళ్ళడానికి అయితే మంచి స్కోప్ ఉంది. వెరీ షార్ట్లీ వెయిట్ చేస్తే మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంది సార్. నెక్స్ట్ కాలర్ ప్రవీణ్ కుమార్ చేస్తున్నారు. ప్రవీణ్ గారు మాట్లాడండి మూర్తి గారితో, డౌట్ అంటే చెప్పండి. ప్రవీణ్ గారు చెప్పండి. ఎంఆర్పిఎల్ 180లో ఉన్నాయి, అది ఎక్కడ వరకు టార్గెట్ పెట్టుకోవచ్చు షార్ట్ టర్మ్ కోసం? అదాని పవర్ ప్రెసెంట్ రేట్ లో బై చేయొచ్చా? అదాని పవర్ ఆల్రెడీ బాగా టేక్ ఆఫ్ అయింది కాబట్టి ఇక్కడ కాదు, ఎనీ డిప్ మార్కెట్ లో ఏదైనా కొంచెం కరెక్షన్ జరిగితే మాత్రం అదాని పవర్ లో అప్పుడు మీరు వెళ్ళడానికి దాంట్లోకి ఏదైనా ఎంటర్ అవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మధ్యకాలంలోనే బాగా లాస్ట్ 2 వీక్స్ నుంచి కూడా బాగా మార్కెట్ డౌన్ ట్రెండ్ ఉన్నప్పుడు కూడా టేక్ ఆఫ్ తీసుకోవడం అయితే జరిగింది. ఇది అదాని పవర్ 4 lakhs crores కంపెనీ, ఇది వెరీ బిగ్ కంపెనీ అండ్ లాస్ట్ 3 years నుంచి కూడా అబౌవ్ 70% రిటర్న్ ఇచ్చింది. కాబట్టి మార్కెట్ లో మళ్ళీ ఏదైనా ఒక డిప్ వస్తే మాత్రం మళ్ళీ టేక్ ఆఫ్ అయ్యడానికి అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు తీసుకుంటే మీకు మంచి ప్రాఫిట్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా ఏదైతే అదాని పవర్ కాకుండా ఏదైతే టొరంటో పవర్ కానీ ఈ పవర్ సెక్టర్ సంబంధించిన పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ కానీ ఇవన్నీ కూడా ఎనర్జీ సెక్టర్స్ మార్కెట్ ఇంత డౌన్ ట్రెండ్ ఉన్నా సరే ఎనర్జీ సెక్టరే కొంచెం మార్కెట్ లో మంచి మూవ్మెంట్ తీసుకుని ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంది సార్. నెక్స్ట్ కాలర్ శ్రీనివాస్ చేస్తున్నారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి, మాట్లాడండి. నమస్తే సార్, గుంటునాయుడు గారు నమస్తే అండి. నమస్తే. అసోసియేటెడ్ ఆల్కహాల్ బ్రెవరేజ్ అండి, నేను 754 లో తీసుకున్నానండి. ఇప్పుడు 80% ప్రాఫిట్ లో ఉన్నాను. అసోసియేటెడ్ ఆల్కహాల్ బ్రెవరేజ్. ఓకే 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 అసోసియేటెడ్ 80% ప్రాఫిట్ లో ఉన్నానండి. అది అన్ని ఇచ్చా లేకపోతే ఏమన్నా యాడ్ చేయొచ్చా, వెయిట్ చేయాలా? అలాగే వాలా ఎలక్ట్రికల్స్ 60 లో తీసుకున్నాను సార్, ఇప్పుడు 35% లాస్ లో ఉన్నాను. వాలా అయితే అంత పెద్ద ప్రోగ్రెస్ ఉండే అవకాశం అయితే లేదు సార్. మీరు చెప్పిన ఈ అసోసియేటెడ్ ఆల్కహాల్ కూడా ఏదైతే లాస్ట్ ఇయర్ అంత పెద్ద ప్రోగ్రెస్ గా లేదు, కానీ లాస్ట్ అంత ముందు సంవత్సరాలు అన్ని కూడా 30% ఉన్నది. బెవరేజ్ కంపెనీ కాబట్టి పర్వాలేదు, ఒకసారి ప్రాఫిట్ వస్తే మాత్రం బుక్ చేసుకోండి. ఇది ఓన్లీ 1800 crores కంపెనీ ఇది. దీంట్లో ఎక్కడికక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకుంటూ ముందుకెళ్తేనే మనకి సేఫ్ గా ఉండే అవకాశం అయితే ఉంది. అదేవిధంగా ఓలా ఎలక్ట్రికల్ అయితే మాత్రం ప్రస్తుతానికి అయితే మాత్రం దాంట్లో అంత పెద్ద మూమెంట్ వచ్చే అవకాశం అయితే లేదు దాంట్లోనూ. కాబట్టి మీరు దాన్ని ఎక్కడో చోట మంచి ప్రైస్ చూసుకుని ఎగ్జిట్ అవడానికి ప్రయత్నం చేయొచ్చు. దేవనాగరి షుగర్ గురించి అడుగుతున్నారు సార్, ప్రెసెంట్ రేట్ లో బై చేయొచ్చా? అంటే యాక్చువల్ గా ఏంటంటే షుగర్ సెక్టర్ అయితే మాత్రం ప్రోగ్రెస్ గా అయితే ఉండదు, కాబట్టి ఏంటంటే దాన్ని అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేయొచ్చు. సిడిఎస్ఎల్ ఎన్ఎస్డిఎల్ సార్ 20% లాస్ లో ఉన్నారు, మరి ఎగ్జిట్ అవ్వమంటారా కంటిన్యూ చేయొచ్చు అని అడుగుతున్నారు. ఓకే ఓకే యాక్చువల్ గా స్టాక్స్ ప్రకారం చూసుకున్నట్టయితే ఎన్ఎస్డిఎల్ కానీ సిడిఎస్ఎల్ కానీ మోనోపొలీ కంపెనీస్ అవి మార్కెట్ లో ఇలాంటి వాలటాలిటీ ఉన్నప్పుడు మార్కెట్ లో అవి కూడా కరెక్షన్ అయితే జరుగుతాయి. కాబట్టి దాంట్లో మనకు పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీరు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటారు కాబట్టి వెయిట్ చేస్తే మామూలు మీ లాస్ రికవర్ అవడే కాకుండా మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సిడిఎస్ఎల్ వచ్చేప్పటికి 27,000 crores కంపెనీది, ప్రజెంట్ అయితే 1300 రూపీస్ లో ట్రేడ్ అవుతుంది.
లాస్ట్ 3 years కానీ లాస్ట్ 5 years కానీ చూసుకున్నట్టయితే అబౌవ్ 30% రిటర్న్ ఇచ్చింది. బట్ లాస్ట్ ఇయర్ మాత్రం స్టేబుల్ గా ఉండటం వల్ల మార్కెట్ లో పెద్ద ప్రాఫిట్ అయితే రాలేదు. ఇలాంటిది ఇప్పుడు ఈ ఇయర్ మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి వెయిట్ చేస్తేనే మంచిగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇదే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఇది కూడా NSDL కూడా 17,000 crores కంపెనీ ప్రజెంట్ అయితే 808 rupees లో ట్రేడ్ అవుతుంది. రీసెంట్ గానే లిస్ట్ అయింది కాబట్టి ఇది కూడా మార్కెట్ లో ఒక 20 నుంచి 30% ప్రాఫిటబుల్ గా ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ప్రజెంట్ అయితే మాత్రం ఈ ప్యానిక్ క్లోజ్ అయిన తర్వాత ఇవన్నీ కూడా మంచి రేటుకి వచ్చే అవకాశం అయితే ఉన్నారు. సతీష్ కాల్ చేస్తున్నారు. సతీష్ గారు నమస్తే అండి, మాట్లాడండి మూర్తి గారితో. డౌట్ ఏంటి చెప్పండి. నమస్తే అండి. నమస్తే మూర్తి నాయుడు గారు. నమస్తే సార్. సార్ ప్రెసెంట్ రేట్ లో వేదాంత ఒకటి, గ్రో ఒకటి, NMDC తీసుకోవచ్చా లాంగ్ టర్మ్ కోసం? వేదాంత, గ్రో, NMDC. అవును సార్. ఓకే. యా, వేదాంత 2,80,000 కోట్ల కంపెనీ అండి. ఇది ప్రజెంట్ అయితే 720 rupees లో ట్రేడ్ అవుతుంది. ఎవ్రీ ఇయర్ కూడా మినిమం 30 to 40% రిటర్న్ ఇస్తుందండి. మీరు ఎనీ డిప్ యూ కెన్ బై, హ్యాపీగా మీరు బై చేసుకోవచ్చు. అదేవిధంగా గ్రో కూడా ఏదైతే మార్కెట్ లో ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్ లో ఉంది, అందులో కూడా 1,40,000 కోట్ల కంపెనీ. ఇది మంచి ప్రైస్ లో 200 rupees చేంజ్ లో మనకి దొరుకుతుంది. ఇది ఇంకా 1 year కూడా మళ్ళీ రిజల్ట్ కూడా మంచి రిజల్ట్ లోనే మంచి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏదైతే డెట్ కంపెనీ కూడా అంతా కూడా మంచి రిటర్న్స్ లో ఉన్నది కాబట్టి అండి ప్రజెంట్ ఇది కూడా ఏదైతే 150 rupees దగ్గర నుంచి టేక్ ఆఫ్ అయి ప్రజెంట్ అప్ ట్రెండ్ నడుస్తుంది. ఎనీ డిప్ యూ కెన్ బై తీసుకోవచ్చు. అదేవిధంగా NMDC ఏదైతే నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏదైతే ఉందో ఇది 78,000 crores కంపెనీ. అదేవిధంగా ప్రతి ఇయర్ కూడా మినిమం 25 to 35% రిటర్న్ అయితే జరుగుతుంది లాస్ట్ 3 years నుంచి కూడాను. హ్యాపీగా మీరు ఈ మూడాట్లో కూడా ప్రశాంతంగా మీరు ఎనీ డిప్ యూ కెన్ బై మంచి ప్రైస్ లో తీసుకోవచ్చు. మార్కెట్ ఎంత డౌన్ ట్రెండ్ ఉన్నప్పుడు కూడా ఈ 3 స్టాక్లు కూడా ఎంతో కొంత మంచి పెర్ఫార్మ్ చేస్తూ ముందుకైతే వెళ్తున్నాయి. హ్యాపీగా ఈ 3 స్టాక్లలోనూ కూడా మీరు ఇన్వెస్ట్ చేయండి సార్. నెక్స్ట్ కలర్ విద్యాచరణ్ చేస్తున్నారు. విద్యాచరణ్ గారు నమస్తే అండి, మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే. MRPL 190 ఉన్నాయి. ఆ షార్ట్ టర్మ్ టార్గెట్ చెప్పండి సార్. ఇదండి MRPL 190 ఉన్నాయి సార్. ఓకే. ప్రజెంట్ అయితే అదే 180-190 మధ్యలో నడుస్తుంది సార్. ఇది 32,000 crores కంపెనీ ఇది. బట్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే అబ్సల్యూట్ హోల్డ్ చేసుకోవచ్చు. షార్ట్ టర్మ్ అయితే కొంచెం వెయిట్ చేస్తే మార్కెట్ లో ఏదైనా 200 పైకి వెళ్ళిన తర్వాత ఎగ్జిట్ అవ్వచ్చు సార్. సార్ టారిల్ గురించి అడుగుతున్నారు సార్. హోల్డ్ చేయమంటారా, ప్రాఫిట్ బుక్ చేయమంటారా? కంపెనీ టారిల్ TARIL. ఓకే. TARIL. ఓకే. యా ఏదైతే ట్రాన్స్ఫర్మేషన్ డిక్లరేషన్ ఉందో ఇది ఒక 10,000 crores కంపెనీ సార్. ప్రజెంట్ అయితే ఒక 300 rupees లో ట్రేడ్ అవుతుంది. లాస్ట్ 5 years నుంచి కూడా బాగానే ఉంది. లాస్ట్ ఇయర్ మాత్రం అంత పెద్ద ప్రోగ్రెసివ్ గా లేదు. మళ్ళీ ఈ ఇయర్ అయితే మాత్రం మళ్ళీ ప్రోగ్రెసివ్ గా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదైతే లాస్ట్ 1 year గా కూడా ఇక్కడే ఏదైతే కన్సాలిడేషన్ అవుతుందో 300 rupees దగ్గర అక్కడే ట్రేడ్ అవుతుంది సార్. ఇది 300 నుంచి 350 పైన మార్కెట్ గా సస్టైన్ అవుతే మాత్రం మళ్ళీ యాజ్ గా మళ్ళీ 500 వరకు వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ కలర్ అశోక్ చేస్తున్నారు. అశోక్ గారు నమస్తే అండి, మాట్లాడండి మూర్తి గారితో. డౌట్ ఏంటి చెప్పండి. నమస్తే సార్. నేను కెనరా బ్యాంక్ 1% కొన్నా సార్. నేను ఉంచుకోవచ్చా అమ్మేయచ్చు సార్? కెనరా బ్యాంక్ అవునండి, 2 months బ్యాక్ కొన్నాను. అవునండి. ఓకే హోల్డ్ చేయండి సార్. మార్కెట్ లో మంచి పొజిషన్కి వెళ్ళే అవకాశం ఉంది. హోల్డ్ చేయండి సార్. ట్రెంట్ గురించి అడుగుతున్నారు సార్. టాటా గ్రూప్ కు సంబంధించినటువంటి కంపెనీ. ఏదైతే ఇప్పుడు మనకి ఏదైతే ఈ యొక్క రెడీమేడ్ గార్మెంట్ సంబంధించిన జూడియో అదే వెస్ట్ సైడ్స్ ఉన్నటువంటి కంపెనీ ఇది. లాస్ట్ 2-3 years ప్రాఫిటబుల్ గా లాస్ట్ ఇయర్ మాత్రం పెద్దంత ప్రోగ్రెస్ గా లేదు. ఎందుకంటే ఇది ఎక్స్పాన్షన్ లో ఉండటం వల్ల మార్కెట్ లో కొంచెం 6,000 చిల్లర స్టాక్ అలా 4,000 రూపాయల వరకు కూడా వచ్చింది. ఇక్కడ నుంచి మళ్ళీ టేక్ ఆఫ్ అవడానికి అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. ఇది 150,000 రూపాయల నుంచి 160,000 కోట్ల కంపెనీ ఇది. ప్రజెంట్ అయితే మాత్రం ఒక 25% నుంచి 30% వరకు కూడా డౌన్ లో నడుస్తుంది. లాస్ట్ ఇయర్ కూడా పెద్దగా పెర్ఫార్మ్ చేయలేదు. అంతకుముందు లాస్ట్ 10 years కూడా 40 to 50% మార్కెట్ లో అయితే మంచి రేంజ్ లో వెళ్ళినటువంటి స్టాక్ ఎక్స్పాన్షన్ ఉండటం వల్ల కొంచెం కరెక్షన్ గురవడం అయితే జరిగింది. ఇక్కడ నుంచి మళ్ళీ ఈ ఇయర్ మళ్ళీ ప్రోగ్రెస్ ఉండే అవకాశం అవుతుంది. ప్రైస్ కూడా 4,000 rupees పైన మార్కెట్ లో సస్టైన్ అంతకాలం కూడా మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుని మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ అక్యుములేట్ చేసుకుని మళ్ళీ ఏదైనా
యావరేజ్ చేసుకోవాలనుకున్న అక్యుమిలేట్ చేసుకోవడానికి మంచి స్కోప్ కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మార్కెట్ లో ఒక టేక్ ఆఫ్ తీసుకోవడానికి అవకాశం అయితే కనిపిస్తుంది. ట్రెండ్ కంపెనీ. నెక్స్ట్ కాలర్ నాగార్జున చేస్తున్నారు. నాగార్జున గారు నమస్తే అండి, మాట్లాడండి. నాయుడు గారు గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ ఏరోఫ్లెక్స్ ఇండస్ట్రీస్ ఒకటి, బొండాడ ఇంజనీరింగ్, రేమాండ్స్ ఇండస్ట్రీస్ ఎక్కడ బై చేయొచ్చు సార్? ఏరోఫ్లెక్స్, రేమాండ్స్, బొండాడ ఇంజనీరింగ్. బొండాడ. ఓకే ఓకే ఓకే. ఏరోఫ్లెక్స్ వచ్చేటప్పటికి ఇది 3000 crores కంపెనీ సార్, 3700 crores కంపెనీ. ప్రజెంట్ అయితే 280 rupees లో నడుస్తుంది. ఇది లాస్ట్ ఇయర్ అయితే మాత్రం 60% అబోవ్ మార్కెట్ లో అయితే మంచి ప్రైస్ తోటే ముందుకు నడిచింది. టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైనా కరెక్షన్ ఏదైనా వస్తే మాత్రం ఎనీ డిప్ యూ కెన్ బై. ఏదైతే ఎక్కడ మనకు అవకాశం దొరికినా సరే దీంట్లో తీసుకుంటే మనకు మంచి ప్రాఫిట్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా మీరు అడిగినటువంటి బొండాడ ఇంజనీరింగ్, బొండాడ ఏదైతే బొండాడ లాస్ట్ ఇయర్ అంతా కూడా మార్కెట్ లో కొంచెం ప్రోగ్రెస్ గా ఉండి, ఇయర్ అంతా పెద్దగా టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్టయితే మార్కెట్ లో ఇది రీసెంట్ గానే కొంచెం కరెక్షన్ తట్టుకునే మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుంటుంది 300 rupees దగ్గర నుంచి. మీరు ఇది ఏదైతే 350 rupees 300 rupees మధ్యలో మీరు అక్యుమిలేట్ చేసుకోవచ్చు. ఏదైతే దీనికి ఆర్డర్స్ కూడా బాగానే ఉన్నాయి కాబట్టి ఇది ఇంజనీరింగ్ బేస్డ్ కంపెనీ కాబట్టి కొంచెం ఇయర్ మళ్ళీ ప్రోగ్రెస్ గా ముందుకెళ్ళడానికి అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా మీరు అడిగినటువంటి ఏదైతే ఇప్పుడు రేమాండ్స్ కంపెనీ కూడా, రేమాండ్స్ అయితే మాత్రం హ్యాపీగా మీరు హోల్డ్ చేసుకోవచ్చు. మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకునే అవకాశం అయితే ఎక్కువ కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మార్కెట్ లో అక్యుమిలేట్ చేసుకుంటే మంచి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ కలర్ రాజశేఖర్ రెడ్డి చేస్తున్నారు. రాజశేఖర్ రెడ్డి గారు నమస్తే అండి, మాట్లాడండి. సార్ నమస్తే. నమస్తే. హలో నమస్తే సార్. ఇది హెచ్డిఎఫ్సి 17% మైనస్ ఉంది సార్, ఏం చేయమంటారు? హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండి? బ్యాంక్ సార్. హెచ్డిఎఫ్సి బ్యాంక్ సార్. యాక్చువల్ గా ఇది బ్యాంకింగ్ సెక్టర్ లో చాలా హైయెస్ట్ క్యాపిటలైజేషన్ అయినటువంటి కంపెనీ సార్, 12 lakhs crores కంపెనీ ఇది. బట్ ఏదైతే లాస్ట్ 2-3 years నుంచి కూడా అంత పెర్ఫార్మెన్స్ అయితే అంత బాగాలేదు లాస్ట్ 3 years నుంచి కూడాను. ప్రస్తుతానికి అయితే మాత్రం కొద్ది రోజులు వెయిట్ చేస్తే మార్కెట్ లో మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదైనా 900-1000 rupees పైకి వెళ్ళడానికి అవకాశం అయితే కనిపిస్తారు. కొద్ది రోజులు వెయిట్ చేసి ఒక 1 or 2 quarters వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది సార్. నెక్స్ట్ కాలర్ మహమ్మద్ అలీ చేస్తున్నారు. అలీ గారు నమస్తే అండి, మాట్లాడండి. నమస్తే సార్. సార్ ఇప్పుడు రేపు హాలిడే, ఆదివారం హాలిడే, మార్కెట్ మండే రోజు ఎలా ఉండబోతుంది? ఈ స్టాక్ యూనియన్ బ్యాంకు, ఈ జొమాటో, ఈ స్టాక్స్ ఎలా ఉండబోతున్నాయి సార్? ఇప్పుడు ఏమైనా ఛాన్స్ తీసుకోవచ్చా? యాక్చువల్ గా ఏంటంటే ట్రేడింగ్ పర్పస్ అడుగుతున్నారు మీరు? ట్రేడింగ్ పర్పస్, షార్ట్ టర్మ్ కోసం కూడా సార్. మీరు హ్యాపీగా యూనియన్ బ్యాంక్ కానీ ఎటర్నల్ ఏదైతే జొమాటో ఉంది కానీ రెండు కూడా షార్ట్ టర్మ్ కానీ లాంగ్ టర్మ్ కానీ రెండు కూడా హోల్డ్ చేసుకోవచ్చు, ఇబ్బంది అయితే లేదు. మండే మార్కెట్ ఎలా ఓపెన్ అవుతున్నది ఈ లాస్ట్ 2 days, నెక్స్ట్ 2 days లో జరిగే మనకి యుద్ధానికి సంబంధించినటువంటి క్లారిటీ కానీ ఈ జియో పొలిటికల్ ఆస్పెక్ట్స్ లో వచ్చే చేంజెస్ వల్ల ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. మార్కెట్ అయితే మాత్రం కొంచెం డౌన్ ట్రెండ్ లోనే ఉంది. మండే ఏదైనా స్టేబుల్ గా, ఎందుకంటే లాస్ట్ మండే ఈ మండే కూడా మార్కెట్ లో పాజిటివ్ గా ఓపెన్ అవుతే మార్కెట్ అంతా కూడా పర్వాలేదు ఇక్కడ నుంచి స్టాండ్ అవుద్దేమో అని అనుకున్నాం. కానీ డ్రాస్టికల్ చేంజెస్ మళ్ళీ చూసాం కదా. అదే విధంగా మనకి ఇంకొక 1 or 2 weeks అయితే తప్ప మార్కెట్ లో ఒక స్టాండర్డ్ ఉండే అవకాశం అయితే కనిపించట్లేదు సార్. నెక్స్ట్ కాలర్ శ్రీనివాసరావు చేస్తున్నారు. శ్రీనివాసరావు గారు నమస్తే అండి, మాట్లాడండి. నమస్తే సార్. గుడ్ ఈవినింగ్ సార్. నాయుడు గారు గుడ్ ఈవినింగ్ సార్. నా దగ్గర హెరిటేజ్ ఫుడ్స్ పోతే అంబుజా సిమెంట్స్ ఉన్నాయి సార్. వీటిని ఫస్ట్ స్టాక్ ఏంటండి? హెరిటేజ్ ఫుడ్స్, అంబుజా సిమెంట్. హెరిటేజ్ ఫుడ్స్. అవును సార్. ఓకే ఓకే. హెరిటేజ్ ఫుడ్స్ అయితే పెద్ద ప్రోగ్రెస్ ఉండే అవకాశం అయితే ఏం కనిపించట్లేదు. అదేవిధంగా అంబుజా సిమెంట్, అయితే ఇది ఒక 1,30,000-1,20,000 కోట్ల కంపెనీ. ఇది ప్రజెంట్ అయితే 456 rupees లో నడుస్తుంది. అంటే అంత పెద్ద ప్రోగ్రెసివ్ గా ఉండే అవకాశం అయితే లేదు సార్, స్టేబుల్ గా ఉన్నది ప్రస్తుతానికి అయితే. మీరు సిమెంట్ ఇండస్ట్రీలో ఏదైనా వెళ్ళాలనుకుంటే అల్ట్రాటెక్ సిమెంట్ ఇస్ ద మంచి సూటబుల్ స్టాక్ అవుతుంది. ప్రైస్ తో సంబంధం లేకుండా మీరు తీసుకున్నట్టయితే మంచి రిటర్న్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది సార్ అల్ట్రాటెక్ సిమెంట్. హెచ్ఏఎల్ గురించి అడుగుతున్నారు సార్, ఎగ్జిట్ అవ్వమంటారా, హోల్డ్ చేయమంటారా? హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్ ఇది ఆల్మోస్ట్ బ్యాంక్ లాగా ఒక 6 లక్షల కోట్ల కంపెనీ సార్ ఇది. మీరు ప్రస్తుతానికి అయితే మాత్రం అంత పెద్ద ప్రోగ్రెస్ గా లేకపోయినా
ఇక్కడ నుంచి అయితే మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఏదైనా ప్రాఫిటబుల్ గా ఉంటే మాత్రం ఎనీ డిప్ యూ కెన్ బై, మీరు చేయొచ్చు. ప్రాఫిటబుల్ గా ఉంటే మాత్రం 2400 పైన 2600 పైన ప్రాఫిట్ అయితే బుక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కాలర్ మహమ్మద్ గౌస్ చేస్తున్నారు. గౌస్ గారు నమస్తే అండి, మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్తే సార్, ఇది ఫైనాన్స్ కంపెనీ IIFL ఇప్పుడు తీసుకోవచ్చా సార్ పొజిషన్? ఇప్పుడు 5% 10% పడింది, నిన్న కూడా కరెక్షన్ అయింది. ఓకే 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 యా IIFL అయితే మాత్రం లాస్ట్ ఇయర్ కూడా ఒక 12% కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అయితే ఇచ్చింది సార్ మార్కెట్ లో అయితే. కాదే అంత స్పీడ్ గా ఉండే అవకాశం అయితే తక్కువగా ఉంటుంది సార్, స్టేబుల్ గా ఉంటది. దాని బదులు మీరు ఇంకా ఫైనాన్స్ సంబంధించిన దాంట్లో బజాజ్ ఫైనాన్స్ కానీ ఇలాంటివి కూడా మార్కెట్ లో బాగా కరెక్షన్ జరిగింది కాబట్టి అట్లోకి వెళ్తే మంచి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది సార్. నెక్స్ట్ కాలర్ రాము చేస్తున్నారు. రాము గారు నమస్తే అండి, మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్తే సార్, ఈ టైంలో ఏమన్నా 2 స్టాక్స్ చెప్పండి సార్ ఎంటర్ కానీ మార్కెట్ లో. యా బ్యాంకింగ్ సెక్టర్ లో అయితే మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ కెనరా బ్యాంక్ కానీ, అదేవిధంగా రిటైల్ సెక్టర్ లో కంటే ఎటర్నల్ కానీ ఇలాంటి స్టాక్స్ లో మీకు వెళ్ళినట్టయితే మంచి, అంటే ఎటర్నల్ అంటే జొమాటో, అట్లా మంచి ప్రాఫిటబుల్ గా ఉండే అవకాశం ఎక్కువ ఉంది సార్. మజ్గాన్ డాక్ గురించి అడుగుతున్నారు సార్, లాస్ లో ఉన్నారు, హోల్డ్ చేయమంటారు. మెస్డాక్ ఆల్రెడీ ఈ లాస్ట్ 1 వీక్ కూడా బాగానే మంచి ప్రోగ్రెసివ్ గా ముందుకు వచ్చింది. వేరే ఏదైనా ఎగ్జిట్ అవ్వగలిగితే ఇక్కడ ఎగ్జిట్ అవ్వచ్చు. ఇది కూడా మంచి 1,00,00,000 కోట్ల పైన ఉన్నటువంటి కంపెనీది. ప్రజెంట్ అయితే మాత్రం ఈ లాస్ట్ 1 వీక్ నుంచి కూడా మంచి ప్రోగ్రెసివ్ గానే 2,200 దగ్గర నుంచి 2,800 2,900 వరకు కూడా 2,600 నుంచి 2,900 వరకు కూడా వచ్చింది. ఒక 700 పాయింట్లు బాగానే పెరిగింది. ఇక్కడ ఏదైనా ఎగ్జిట్ అవడానికి ప్రయత్నం చేయొచ్చు. మార్కెట్ లో అయితే కన్సాలిడేషన్ అయ్యి కొంచెం ఏదైనా మార్కెట్ నెక్స్ట్ వీక్ కూడా బాగుంటే మాత్రం ఇంకొక 500-600 పాయింట్లు ప్రెస్ అవడానికి కూడా అవకాశం అయితే ఎక్కువ ఉంది. కొంచెం హెవీ వాలటాలిటీ ఉండే స్టాక్ కాబట్టి ప్రజెంట్ ఏదైనా మీరు ఏదైనా దీంట్లో ప్రాఫిటబుల్ గా ఉన్నా లేకపోతే చాలా లాంగ్ స్టాండింగ్ గా ట్రైన్ ఉంటే ఇక్కడ ఎగ్జిట్ అవడానికి అయితే మంచి ఒక స్కోప్ కింద తీసుకోవచ్చు. నెక్స్ట్ కాలర్ శ్రీనివాసరావు చేస్తున్నారు. శ్రీనివాసరావు గారు నమస్తే అండి, మాట్లాడండి మూర్తి గారితో. నమస్కారం సార్. కోహాన్స్ నేను హోల్డ్ చేసుకున్నా సార్, అది 439 లో. మరి అది లేకపోతే కోహాన్స్ సార్, కోహాన్స్ స్పెల్ చేయండి. C ఫర్ క్యాట్, O ఫర్ ఆక్స్, H ఫర్ హెన్స్, కోహాన్స్. కోహాన్స్, ఓకే, కోహాన్స్ లైఫ్ సైన్స్ సార్. ఇది ఒక 40,000 crores కంపెనీ. ఇది ప్రజెంట్ అయితే 360 రూపీస్ రేంజ్ లో ట్రేడ్ అవుతుంది. బట్ ఏంటంటే లాస్ట్ 5 years నుంచి కూడా ఎక్కడ కూడా ప్రోగ్రెసివ్ గా రిజల్ట్ ఇచ్చిన దాఖలా అయితే ఏమీ లేదు. ఇలాంటి దాంట్లో మనకు అంత పెద్ద మంచి రిజల్ట్ వచ్చే అవకాశం అయితే చాలా తక్కువగా ఉన్నది సార్. నెక్స్ట్ కాలర్ శర్మ చేస్తున్నారు. శర్మ గారు నమస్తే అండి, మాట్లాడండి మూర్తి గారితో. నమస్కారం అండి. TCS, ఇన్ఫోసిస్ 2 కొనుక్కోవచ్చు అండి, అది కొంచెం ఆగమంటారా? ఒకసారి మళ్ళీ చెప్పండి సార్. TCS, ఇన్ఫోసిస్ ఎందుకంటే ఇప్పుడు భారీగా పత్రం అయింది అంతా కూడా ఈ వారంలో అంతా కూడా IT సెక్టరే. ఆ TCS కంపెనీ పరంగా మంచి క్యాపిటలైజేషన్ ఉన్నప్పుడు కూడా పెద్దగా ప్రోగ్రెసివ్ గా లేదు ప్రస్తుతానికి. మీరు ఈ ఐటీలో తీసుకునేటప్పుడు ఇంకా ప్రోగ్రెస్ గా ఏ టెక్నాలజీస్ తో ఉన్నటువంటి స్టాక్స్ లోకి వెళ్తే మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉంది. ఏదైనప్పుడు కూడా కపుల్ ఆఫ్ వీక్స్ వెయిట్ చేయండి సార్. అప్పుడు ఈ కరెక్షన్ అయిపోయిన తర్వాత అప్పుడు మీరు టేక్ ఆఫ్ అవుతున్నప్పుడు తీసుకోవచ్చు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ జాయిన్.